చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రజకులు కూడా ఐక్యంగా ఉంటారు, ఒక వేదిక తయారైతుందని చెప్పి నిరూపించడానికి అనుకోకుండా మొన్నటికి మొన్న 23 తారీఖు నాడు సారళ మేము ఒక ముఖ్యమైన సమావేశంలో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆ యొక్క సమావేశం యొక్క ముఖ్యాంశం మీదనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, నీతికి నిజానికి మారుపేరు 30 సంవత్సరాల కిందనే ఒక రజక జాతికి ఒక ఎమ్మెల్యే కావడం అంటే ఆశామాషి కాదు. మరి వారు ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కూడా అయ్యారు. మంత్రి ఏంటంటే ఒక రజక జాతికి కాదు, ఒక నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గం ప్రజలు వేస్తే ఆ యొక్క ప్రజాప్రతినిధిగా ఆ రోజు బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు ఏ మూలకెళ్ళో రజక జాతులు ఎక్స్పెక్ట్ చేస్తారు, మాకు సారాయి ఉండడం, మా జీవితాలు బాగుపరచాలి, సారాయి మాకు అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఆశిస్తారు. ఆశించి భంగపడతా ఉంటారు. రాజకీయ బాధ్యత మీకు తెలియదు, రాజకీయ బాధ్యత అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను కూడా అనేవాడిని, కానీ ఈ రోజు తెలుస్తుంది బాధ్యత ఎన్ని పడుతుంది అని చెప్పి. ఏదేమైనా మనం అందరం ఒక క్రమశిక్షణతోని ఎవరికి వారు చెప్పుకుంటే ఎన్నో విషయాలన్నీ మాట్లాడి ఉంటారు, అందరు కూడా మాట్లాడి ఉంటారు. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ రజక అధ్యక్షులకు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎంతో మంది నాయకులు వచ్చారు, ప్రధానమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంతో రాజకీయంగా ఎన్నో మార్పులు వచ్చినాయి, ఎందరో జీవితాల్లో రాజకీయ యోగాలు కలిగినాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే కొన్ని కులాలు, కొన్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు అనుకోండి, దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి. ఇవాళ భారత రాజ్యాంగం ఒక స్వేచ్ఛగా, సమానత్వంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని కులాలు ఐక్యతతోని ఒక రాజకీయ వేదికను తయారు చేసుకొని ఇవాళ పోరాటం చేసుకొని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బాగుపడతా ఉన్నాయి. మరి మనం ప్రజకులం ఇవాళ దేశంలో కానీ కొద్దిగా అక్కడక్కడ మార్పు వచ్చింది, కానీ మన దగ్గర మార్పు రాలేదని చెప్పి ఆ మార్పు రావడానికి సంఘాలుగా ఉంటున్నాయి. ఎంతో మంది సంఘాలు ఉంటించరు. సంఘాలు ఉంటించడంలో తప్పు కాదు. సంఘం యొక్క ఎజెండా ఏంటి? సంఘం దేని గురించి పనిచేయాలి? ఏదో స్వార్థానికి సంఘాన్ని ఏర్పాటు చేసుకుని గల్లీల సంఘాలు చేసుకుంటే కాదు. ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఏదైనా కానీ ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి ఈ దేశంలో, మీ అందరూ తెలుసు. ఉద్యమాల వల్లనే, పోరాటం వల్లనే, సంఘటితం వల్లనే ఎంతో మార్పులు వస్తాయి. కాబట్టి ఇవాళ మనం మన జీవన స్థితిగతి గ్రామీణ స్థాయిలో ఊటికి లేని పరిస్థితి వాస్తవానికి. మనం అందరం నిర్పేద కుటుంబాలకే వచ్చిన ఇవాళ కొద్దిగా సామాజిక స్పృహ ఉన్నోళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నోళ్ళు, రాజకీయాల మీద అవగాహన ఉన్నోళ్ళు, ఈ యొక్క ప్రభుత్వాల మీద అవగాహన ఉన్నోళ్ళు అక్కడక్కడ కొద్దిగా వాళ్ళ స్థితిగతులు మార్చుకున్నారు, వాళ్ళ తలరాతలు మార్చుకున్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయాలలో కూడా ఎదుగుతా ఉన్నారు. వాస్తవానికి కూడా రాజకీయాలలో ఎదగాలంటే చాలా కష్టం. ఇవాళ పోటీతత్వం ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు రాజకీయాలలో నేను ఒక ప్రజాప్రతినిధి కావాలని చెప్పి